పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చదువుకుని 29వ వచనం చదువుతున్నాం. సంబడి రీడ్. అందుకు యేసు నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె పొరుగువారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారిని శోధించడానికి కొంతమంది ఆయన్ని తర్కిస్తూ వచ్చారు. అది 28వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. వాట్ ఈస్ ద మోస్ట్ అండ్ ప్రామినెంట్ కమాండ్మెంట్ విచ్ వాస్ గాడ్ గివెన్? ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మనకు చూసాం నిర్గమకాండంలో 20వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలకు మనం చూస్తే అక్కడ బోర్డులో కూడా అక్కడ రాయబడినది. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు మనకి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. రైట్, వెరీ గుడ్. అది దట్ వాజ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఆ 10 ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి. నిత్య జీవం అంటే ఏంటి? మనం ఎల్లప్పుడూ జీవించే క్రమాన్ని నిత్య జీవం అని చెప్తున్నాం. రైట్. ఈ 10 ఆజ్ఞల్ని పాటించడానికి ఒక వ్యక్తికి దేవుడు అనుమతించాడు. రైట్. ఒక వ్యక్తి వచ్చి బోధకుడా నిత్య జీవానికి వారసుడిగా ఉన్నారంటే నేనేం చేయాలి అన్నప్పుడు, నీ తల్లిదండ్రులు గౌరవించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, మరి దేవునికి లోబడాలి అని చెప్తుంటే బోధకుడా ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఇంకా నాకేం కొదువుగా ఉంది అని అడిగాడు. అతడు చాలా ధనవంతుడని ఆయన గుర్తెరిగి నీ ధనమంతా అమ్మి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతనికి కొంచెం కష్టం వేసి ఇక బోధకుడిని ఏమాత్రం కూడా తర్కించకుండా విసిగించకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం అని చెప్పాడు. అంటే ఇది ఎంత అసాధ్యమైన పని ఇది. మనం ఒక చిన్న దారాన్ని సూదిలో ఆ యొక్క బెజ్జంలో పెడతామో చాలాసేపు కష్టపడతారు కదా, కంటి చూపు కనబడక లేకపోతే అద్దాలు పెట్టుకొని దాన్ని పెడతా ఉంటారు కదమ్మా. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే, మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం, కానీ ఒంటి ఎంత పెద్దది? ఇంత 10 అడుగులు ఉంటుంది కదా, దాదాపుగా ఉంటుందమ్మా. ఒక ఈ బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది దాదాపు, పెద్దవి కూడా. ఇది ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఈ సూది బెజ్జంలో ఎట్లా దొరుకుతుందంటే దానికి యేసుక్రీస్తు వారికి మాట చెప్పాడు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆ శాస్త్రులు పరిసయ్యుల్లో ఉన్నటువంటి వారందరూ వచ్చి యేసుక్రీస్తు వారిని తరికిస్తా ఉన్నారు. ఆయన ఒక మాట చెప్పాడు. మొట్టమొదటి మాట ఏం చూస్తున్నామంటే వర్స్ 30 కదా, ఏమంటున్నాడు అక్కడ 30వ వచనంలో, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ. రైట్, ఇట్ ఈస్ ద ఫోర్మోస్ట్ అండ్ ప్రామినెంట్ కమాండ్మెంట్ కదండి. ఇక్కడ చక్కగా నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలంతో నీ దేవుని ప్రభుని ప్రేమించవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్. అంటే ఈ 10 కమాండ్మెంట్స్ ఏంటి? మరి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చింది కదా దేవుడు పాత నిబంధనలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నేను మీకు ఆత్మీయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మరి సార్ ఏం చేస్తారంటే 10 లెసన్లు చెప్తాడు కదా. 10 లెసన్లు చెప్పిన తర్వాత సార్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు వస్తాయన్నప్పుడు ఆ 10 లెసన్లు ఏం చేస్తాడు, ఒక 5 ప్రశ్నలు చెప్తాడు కదా. వీటిలో చదువుకుంటారా మీరు ఎగ్జామ్స్లో మీరు ఈ ప్రశ్నలు రావచ్చు అని చెప్తారు. దాన్ని చదువుకుంటే ఒకవేళ ఎగ్జామ్లో ఆ ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి జవాబు రాస్తే ఏమవుతాం? మనము పాస్ అవుతాం. రైట్, వెరీ గుడ్.
ఇప్పుడు ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు చేయడం కష్టమవుతుంది, 10 ఆజ్ఞలు చదవడం కష్టమవుతుంది, 10 ఆజ్ఞలు పాటించడం అనుసరించడం కష్టమవుతుంది. మాకు ఏదైనా సరే ఒక సింప్లిఫై చేసి ఏదైనా ఒక ఆజ్ఞని చెప్పు, ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంటే మాకు చెప్పు అని బోధకుడిని అడిగారు. బోధకుడిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుని ప్రభుని నీవు ప్రేమించాలి. ఇది చాలా కష్టమైన పని ఉంది ఈ రోజుల్లో. అంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో కదా మనం పాట పాడతాం, పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నా, పూర్ణ బలముతో వాస్తవానికి పూర్ణ బలంతో ప్రేమిస్తున్నామని చెప్తున్నాము, కానీ ఆ పని చేయట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ. కానీ దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాడు. నీ ప్రభువుని ప్రేమించాలి, నీ దేవుడు ప్రభువుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, సండే స్కూల్ అంటే 9 గంటలకు రావాలంటే ఖచ్చితంగా 8:30కి ఇక్కడ ఉండాలి. నువ్వు స్కూల్ని ప్రేమిస్తే స్కూల్కి ముందే వెళ్ళిపోతున్నావు, కాలేజీని ప్రేమిస్తున్నావు, కాలేజీకి ముందే వెళ్ళిపోతున్నావు, బస్సుని ప్రేమిస్తున్నావు, బస్సు దొరకదని బస్సు కోసం అరగంట ముందే వెళ్ళి కూర్చుంటున్నావు. నువ్వెవరిని ప్రేమించాలి? వీటన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించాలి. We must, and thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind, and with all thy strength. This is the first and commandment. దేవుణ్ణి మనం పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. ఏది నువ్వు నీకు ఏదైతే ప్రేమ ఉన్నదో, కొన్నిసార్లు దేవునికి లేఖనాల్లో మనకు తెలుసు, నువ్వు దేవుని కంటే ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే అది నీ దగ్గర లేకుండా చేస్తాడు. నేను యథార్థంగా దేవుని సరే చెప్తున్నమాట. ఆమె చెప్పండి హల్లెలూయా. when you love most appropriate without God, దేవునికి ఇవ్వకుండా స్థానము ఏదైతే లోకముకి ఇస్తావో, when you give most priority in this world, దేవుడు అది నీకు లేకుండా చేస్తాడు. మనకు తెలుసు మరి పాల్ దినకర్ అనేటువంటి దైవజనుడు తన కుమార్తెని చాలా ఎక్కువగా ప్రేమించేవాడంట. హిస్ లవ్ హిస్ డాటర్ సచ్ ఎ మోర్, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవాడంట. దేవుడు ఆమెను మొత్తాడు, ఆమె లేకుండా తీసేశాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఎంతమందికి ఆ సాక్ష్యం తెలుసు నాకు తెలియదు. ఏదైతే దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రయారిటీ ఇస్తావో అది నీకు లేకుండా చేస్తాడు దేవుడు. కనుక ముందు ఎవరిని ప్రేమించాలి మనము? మనుషుల్లా, లేదా లోకాన్నా, లేకపోతే నీకున్నటువంటి ఇష్టమైన దాన్నా? కొంతమంది అంటారు నాకు బిర్యానీ, దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. కొంతమంది ఏం హోటల్ అది, ప్యారడైజ్ హోటల్ బిర్యానీ తనకు చాలా ఇష్టం అంటారు. కొంతమంది ఆర్టిస్టిక్ క్లాస్ రోడ్డుకి రాగానే వాసన వస్తూ ఉంటుంది వాడికి. అలా ఏం బిర్యానీ అది? బావరుచి బిర్యానీ కదా. ఎంత వాళ్ళ పొరపాటు బావరుచి బిర్యానీ కొన్నాడు ఆడు. దాంట్లో లెగ్ పీస్ లేదనుకో వీడి లెగ్గలు పనిచేయవే కదా, వీడి కాళ్ళు పనిచేయ. ఎంత పరిశాన్ ఉంది లోపం. వి మస్ట్ లవ్ యువర్ గాడ్ హోల్ హార్టెడ్ కదండి. సోల్, మైండ్, స్ట్రెంత్, ఆత్మతో, మనస్సుతో, బలముతో దేవుని మనము ప్రేమించాలి. నెక్స్ట్ వర్స్ 31, 31వ వచనం. ఆయన రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. ఇప్పుడు చూడండి, అంటే 10 ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో మనకు వస్తాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఏం చేశాడు దేవుడు? 2గా ఏం చేశాడు? ఇట్స్ వెరీ సింప్లిఫై. ఇప్పుడు నీకు 10 ప్రశ్నలు, చాలామంది ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న పత్రాలను లీక్ చేస్తూ ఉంటారు కదా. లీక్ చేయడం అంటే వచ్చి ఏ ప్రశ్నలు వస్తాయో తెలుసుకుంటే వాడికి 10,000, ₹1,00,000 ఇస్తారు. ఇక్కడ దేవునికి లేఖనం కూడా మనకి సింప్లిఫై చేయబడుతుంది పిల్లరా. 10 ఆజ్ఞలు నిర్గమకాండం ఉన్నటువంటి 20 అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలు గుర్తు చేసుకోలేకపోతే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నాట్ డూయింగ్ ప్రాపర్లీ ఫాలో దెమ్, వాటిని అనుసరించలేకపోతే 2 ఆజ్ఞలు అనుసరించమని చెప్తున్నాడు. ఏమిటది? మొట్టమొదటిగా నీ దేవుని నీవు ప్రేమించాలి. 30వ వచనం మనం చూసాం. 31వ వచనం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో
పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఈ 2 పనులు మనం చేస్తున్నామా? ఈ 2 ఆజ్ఞలు దేనికి సాదృశ్యం అంటే, దేవుని ప్రేమించాలంటే సిలువలో ఈ నిలువు కమ్మే దేవుని ప్రేమించటం, అడ్డు కమ్మే నా పొరుగు వారిని ప్రేమించటం. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. అడ్డు కమ్మే దేనికి సాదృశ్యం ఉంది? రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రితో మొరపెట్టుకున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించమని చెప్పు, కానీ నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించాలని ప్రార్థన చేశాడు. తండ్రికి ఈజ్ ఆల్వేస్ ఇంటిమసీ విత్ ఫాదర్. తండ్రితో ఎప్పుడు కూడా సన్నిహితం కలిగి ఉన్నాడు. ఆల్వేస్ ఈ ప్రే టు ద ఫాదర్ కదా. ఏలి ఏలి లమా సబక్తాని అని చెప్పినప్పుడు నా దేవా నీవేళ నన్ను చేయి విడిస్తేవి అని ఆ మాట అయితే కొంతమంది అక్కడ ఉన్నవారు అనుకుంటారు కదా, ఈయన ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. దాన్ని గమనించాలి. మన జీవితము దేవునికి ఏ విధంగా సరి చేయబడాలో మనం సరి చేయబడాలి. రెండవది మనం చూసాం ఇక్కడ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని, యూ మస్ట్ లవ్ యువర్ నైబర్. నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి మరి ఒక వ్యక్తి చదివాడు, నా పొరుగు వాడేవాడు, హూ ఇస్ మై నైబర్? నా పొరుగు వాడేవాడండి, నీ భార్య నీ పొరుగువారే, నీ తల్లి తండ్రి నీ పొరుగువారే, నీ అన్నదమ్ముడు నీ పొరుగువారే, నీ తోటి హ్యూమన్ బీయింగ్ అందరు కూడా నీ పొరుగువారే. ఈ విషయమై యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏమన్నా ఉపమానం చెప్పాడు? నీ పొరుగువారు ఎవరన్నప్పుడు, ఇదిగో ఒక వ్యక్తి ఆ యొక్క ఎరికో నుంచి మరి యెరూషలేము నుంచి ఎరికోకి వెళతాన్న సందర్భంలో మరి అతను ఆ దారిలో ఆ యొక్క మరి దొంగల చేత పట్టబడి కొండ ఊపిరితో మరి పడి ఉన్నాడు. ఆ ప్రదేశానికి ఒక మరి లేవీడు వెళ్తా ఉన్నాడు. లేవీడు అంటే సేవకుడు, ఒక దేవుని దాసుడు వెళ్తున్నాడు. అతను చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక పరిసైడు వెళ్ళాడు. పరిసైడు వెళ్ళి ఏం చేశాడు? చూసి అతను పట్టించుకోకుండా తన దారిలే తను వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరొచ్చారు? ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే మరి ఎవరైతే ఇశ్రాయేలు సంతానానికి అన్య సంతానానికి పుట్టిన వారిని ఏమంటారు? సమరయులు అంటారు. ద సమరిటన్ లేకపోతే సమరయ అంటే సమరయ ప్రాంతం అక్కడ ఉన్నది. అంటే అన్ని జనులతో సాంగత్యం కలిగి పుట్టినటువంటి పిల్లల్ని సమరయులు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఒక సమరయుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. కను ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి అతని మీద కనికరపడి జాలిపడి అతనికి నూనె రాసి ద్రాక్షారసం త్రాపించి తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని ఆ యొక్క పూట కూలి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగించి అతనికి ఒక ధనారం ఇచ్చి, అయ్యా ఇతనికి ఇంకేమైనా కావాలంటే మీరు ఖర్చు పెట్టండి, నేను వచ్చి మీకేం కావాలని నేను ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, దేవుడు చెప్పిన ఏ పని కూడా ఎవరిక్కడ పొరుగువారని చెప్పినప్పుడు ఒక వ్యక్తి సమరయుడు వెళ్ళాడు, ఒక వ్యక్తి పరిసయుడు వెళ్ళాడు, ఒక వ్యక్తి యాజకుడు వెళ్ళాడు. 3 వ్యక్తుల్ని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. సమరయుడు, పరిసయుడు, మరి యాజకుడు. ఎవరు ఇట్లా 3? ఇప్పుడు ఆ యొక్క యాజకుడు వెళ్ళాడు, చూశాడు, పక్కన తన తర్వాత తను వెళ్ళాడు. లేవుడు వెళ్ళాడు, చూశాడు, తన తర్వాత తను వెళ్ళాడు. కానీ ఎవరు చూశాడు, బాధ్యత తీసుకున్నారు? సమరయుడు. యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ మంచి సమరయుడిగా ఉన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన మన మీద కనికరం చూపించాడు, జాలిపడ్డాడు, మన దగ్గరికి వచ్చాడు, మనతో నివాసం చేస్తున్నాడు, మనతో జాలి పడుతున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను లేఖనాన్ని. గలేషియన్స్ 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలేషియన్స్ 5 చాప్టర్ 14, 5వ అధ్యాయం 14, 5th chapter verse 14. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అనే ఒక్క మాటలో, అబ్బా ఇది ఎంత గొప్ప మాట. మీకు ఒక్క ప్రశ్న వస్తుంది, ఒక్క ప్రశ్నకి జవాబు రాస్తే 100 మార్కులు వస్తాయి మీకు. ఇప్పుడు దాని ప్రశ్న పత్రం లీక్ చేసాడు ఇప్పుడు మీకు, అది కదా. మొట్టమొదటిగా ఏం చేసాం మనము? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడిని ప్రేమించాలి. అదేది మార్కు సువార్త 12:30లో, మార్కు సువార్త 12:31లో మనం చూసాము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని
అక్కడ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్కు సువార్తలో సింప్లిఫై చేశారు. గలతీయులకు రాసిన పత్రికలు అయితే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఒక్క మాటే, ఒకే ప్రశ్న వస్తుంది, మీకు 100 మార్కులు వస్తాయి. ఎంతమందికి అది ఇష్టం చెప్పండి అమ్మా? ఎస్, వెరీ గుడ్. మీకు ప్రశ్న పత్రం లీక్ అయిపోయింది. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటించాలా, 2 ఆజ్ఞలు పాటించాలా, 1 ఆజ్ఞ పాటించాలా చెప్పండి? ఒక్కటే, రైట్. ఒకే ఒక్క ఆజ్ఞ, లవ్ యువర్ నైబర్ కదా. ఫర్ ఆల్ ద లా ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ వన్ వర్డ్, ఈవెన్ ఇన్ దిస్, thou shalt love thy neighbor as thyself. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రోజుల్లో ఇది చాలా కష్టం కదా. నా పొరుగు వారి కంటే నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, ఇట్స్ గుడ్, కానీ బోస్టింగ్ అవసరం లేదు. నీవు నీ పొరుగు వారి కంటే నువ్వు మంచిగా ఉంటే తప్పేం లేదు, కానీ బోస్టింగ్, కొంతమంది బోస్టింగ్ అంటే తమను తాము హెచ్చించుకుంటూ మాట్లాడతారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం సరి చేయబడదాం, లేఖనానుసారంగా మనం జీవిస్తాం. మరి మార్కు 12:30 వచ్చినాడు 2 ఆజ్ఞల్ని సింప్లిఫై చేశాడు. మార్కు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒకే ఒక్క మాటను చూసాం. నిర్గమకాండంలో 20వ అధ్యాయం, అక్కడ బోర్డు మీద మీకు అది ఉంది కదా. ఎన్ని ఆజ్ఞలు మొత్తము? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలను నెరవేర్చడం చాలా కష్టం అని చెప్పి దేవుడు 2 ఆజ్ఞలుగా మార్చాడు. 2 ఆజ్ఞలు కష్టం, నువ్వు నెరవేర్చిన కష్టం అని చెప్పేసి ఇదే 2 ఆజ్ఞలు చేశాడు. ఒకే ఒక్క ఆజ్ఞని, కనీసం ఒక్క ఆజ్ఞలను మనం పాటిస్తామా? ఆ విధంగా మనం నెరవేర్చుదామా? మనం సరి చేయబడదాం. తల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ప్రేమ తండ్రి, కోట్ల దేవదూతల సమూహంతో కలిసి నేను స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని నేను కనపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. మా జీవితంలో మీరు చేసిన మేలు బట్టి వందనాలు, స్తుతులు తెలియజేస్తూ మనం తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాల్లో మీరు మాట్లాడి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాల్లో మీరు మాట్లాడి ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిర్గమకాండం 20వ అధ్యాయం మేము చూసినప్పుడు 10 ఆజ్ఞల సారాంశాన్ని మేము చూస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మాకు అన్ని సింప్లిఫై చేశారు. కష్టం మాకు ఇవ్వకుండా మాకు జవాబు కూడా మీరు మాకు అనుమతించారు. ప్రశ్నపత్రం మీరు మా కొరకు లీక్ చేశారు. మమ్మల్ని దర్శించండి. ఈవెన్ ఆ ఒక్క ఆజ్ఞను కూడా మేము నెరవేర్చలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించి నీ పాత్రలకు, రాజ్యవ్యాప్తులకు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ ఉదయకాల పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించను గాక.